హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిర్దమా లైఫ్ స్టైల్. నేను లాస్ట్ టైము తిరుమలకు అంగప్రదక్షిణకు వెళ్ళానండి. వెళ్ళినప్పుడు కొందరు ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు అంగప్రదక్షిణ అంటే ఏంటి, ఎలా టికెట్ బుక్ చేసుకోవాలి, దర్శనం ఎలా అవుతుంది అని కొందరు అడిగారండి. అంగప్రదక్షిణ అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అందుకనేసి నేను ఈ డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాను. నాకు కూడా ఫస్ట్ తెలియదండి. నేను టీటీడీ ఛానల్ ప్రతిరోజు చూస్తానన్నమాట. తిరుమలలో ఏ సేవలు జరుగుతాయి ఏంటి అనేసి అన్నీ తెలుసు నాకు. అయితే ఈ అంగప్రదక్షిణ గురించి పూర్తి వివరాలు చెప్పాలనుకుంటున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూస్తేనే కదా ఏదైనా అర్థమవుతుంది. అంగప్రదక్షిణ గురించి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అంగప్రదక్షిణకి టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి అంటే, ప్రతి నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ ఓపెన్ చేస్తారండి. మనం నెట్ షాప్కి వెళ్ళి, లేదా సొంతంగా ఫోన్లో అయినా చేసుకోగలిగితే ఫోన్లో, లేదంటే నెట్ షాప్కి వెళ్ళేసి 3-4 డేస్ ముందు వాళ్ళకు చెప్పాలన్నమాట. అంగప్రదక్షిణకు టికెట్ బుక్ చేస్తారా అంటే, వాళ్ళు ఓకే చెప్తే మనం ఆధార్ కార్డు, మన ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి రావాలండి. మళ్ళీ 23వ తేదీ ఉదయం 9:30కే వెళ్ళి మనం అక్కడ వెయిటింగ్ లిస్ట్లో ఉండాలి. ఎందుకంటే మనకు వాళ్ళు చేసేటప్పుడు ఒక ఓటీపీ నెంబర్ వస్తుందన్నమాట. అది మనం వాళ్ళకు చెప్తేనే చేయగలుగుతారు. తిరుమలకు వెళ్ళగానే అంగప్రదక్షిణకు లాకర్ కూడా ఏం అవసరం లేదండి. చిన్న లగేజ్ బ్యాగ్ అయితే మనం చేత పట్టుకునే తిరగచ్చు అన్నమాట. మనం వెళ్తానే ఫ్రెష్ అప్ అవ్వాలనుకుంటే వరాహస్వామి టెంపుల్ బ్యాక్ సైడు స్నానపు గదులు ఉంటాయండి. లేడీస్కైనా జెంట్స్కైనా ఏ ప్రాబ్లం ఉండదు, అక్కడే చేసుకోవచ్చు. లేదు మేము లాకర్ తీసుకోవాలి, రూమ్ తీసుకోవాలి అనుకుంటే అలా అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను వెళ్ళినప్పుడైతే నా లగేజ్ని నేను చేత పట్టుకునే తిరిగాను. మళ్ళీ నైట్ మనం అంగప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు పుష్కరిణిలో స్నానం చేయాలండి. పుష్కరిణి అంటే కోనేరు. రాత్రి 11 గంటల నుంచి ఇక్కడ పుష్కరిణి దగ్గర మనం ఎదురు చూస్తూ ఉండాలండి. మనం దర్శనం చేసుకొని గుడి నుంచి బయటకు వస్తాం కదా, అక్కడే ఎదురుగా గేటు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు పుష్కరిణిలో స్నానం ఆచరించాలండి. ఇక్కడ స్నానం ఆచరిస్తే సర్వకర్మ పాపాలన్నీ పోతాయన్నమాట అని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక్కడ స్నానం ఆచరించి మనము అంగప్రదక్షిణం ఎక్కడ వెళ్ళాలి, వైకుంఠం 1, వైకుంఠం 2 దగ్గరికి వెళ్ళి అక్కడ బయట వెయిట్ చేయాలండి. బయట వెయిట్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో డోర్స్, అప్పుడు వైకుంఠం 1 కానీ 2 కానీ వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి. వైకుంఠం 1 కాంప్లెక్స్లో కానీ 2లో కానీ కూర్చోబెట్టేస్తారండి. మనల్ని 3:30 వరకు అక్కడే ఉంచేసి 3:30కి వదులుతారు. 3:30 తర్వాత అక్కడ సుప్రభాత సేవ స్టార్ట్ చేసినప్పుడు అంగప్రదక్షిణకు కూడా మనల్ని స్టార్ట్ చేస్తారండి. అంగప్రదక్షిణ అయిపోగానే మళ్ళీ ఒక 1/2 అవర్ పైన మనల్ని అక్కడే నిలబెట్టేస్తారండి. నిలబెట్టేసినప్పుడు స్వామివారి తోమాల సేవ అంటే స్వామివారి వస్త్రాలు, పువ్వుల దండలు మనకు ఇట్లా వెళ్తా చూపించుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ వెళ్ళిపోయి స్వామివారికి అలంకరణ చేస్తారండి. అలంకరణ చేసిన తర్వాత మనల్ని దర్శనానికి అలో చేస్తారనమాట. అప్పుడు దర్శనం చేసుకున్నప్పుడు మనం పడిన కష్టం అంతా తీరిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అంగప్రదక్షిణ అంటే ఏం పెద్ద కష్టం ఉండదు. కాకపోతే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఏమి కాదు. అంగప్రదక్షిణ అంటే కింద పడుకొని తడిబట్టలతో దొర్లాలి. అయితే దొర్లినప్పుడు మనకి వామిటింగ్ వచ్చినట్టు, కళ్ళు తిరిగినట్టు ఎలానో అయిపోతుందన్నమాట. కొద్దిసేపు అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోతాము. తర్వాత ఏం కాదండి. ఒక్కసారి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయితే మాత్రం మనకి ఏమీ కాదన్నమాట. చాలా చాలా బాగుంటుంది. మనం పడ్డ కష్టం అంతా ఒక్కసారి తీరిపోతుందన్నమాట. ఎన్ని కష్టాలున్నా, మనకి ఎన్ని ఇబ్బందులున్నా ఒక్కసారి అంగప్రదక్షిణకైతే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఆ రిజల్ట్ వేరే ఉంటుంది. ఒక్కసారి స్వామి దర్శనం అయిపోతే మనం అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంటామండి. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.